ఏపీలో కొత్తగా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ సమీకరించే భూములన్నింటికీ ఒకే రకం ప్యాకేజీ 1.50 లక్షల పంట రుణం మాఫీ వివాదాలు లేకుండా యాజమాన్య హక్కుల నిర్ధారణ భూమి లేని పేదలకు 10 ఏళ్ల పాటు నెలకు 5,000 పింఛను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025కు మంత్రివర్గం ఆమోదం రాజధాని అమరావతిలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఆసుపత్రులు మౌలిక వస్తువుల కల్పన తదితర భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మరింత భూమిని సమీకరించేందుకు రాష్ట్ర మంత్రిమండలి పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు సిఆర్డీఏ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025కు సంబంధించి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నమాట. దీని ప్రకారం మనం చూసుకుంటే మనకి 2015 నాటి భూ సమీకరణ అనుమతులను దృష్టిలో పెట్టుకుని రైతులకు అనుకూలంగా ఉండేలా నిబంధనలు అయితే తయారు చేశారనమాట. 2019 ఏప్రిల్ 1 నాటికి ఆధీనంలో ఉన్న వారి ఆధీనంలో భూమి ఉండాలని చెప్పారు. ఇందులో ఎవరైతే యాజమాన్య హక్కులు 2019 ఏప్రిల్ 1 నుంచి ఉన్న వారికి యాజమాన్య హక్కుల కింద అయితే వర్తిస్తాయి. రాజధానికి భూములు ఇచ్చే రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. గుర్తించిన అన్ని భూములకు ఏకరీతి విధానం అయితే అమలు అయితే ఉంటుంది. గతంలో రికార్డుల పరంగా ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు ఉంటాయి. ఆధార్, పాస్పోర్ట్, ఇతర పత్రాల ఆధారంగా యాజమాన్యాల గుర్తింపు అయితే ఉంటుంది. పర్యావరణ మండలి, సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా నీటి వనరుల రక్షణ అయితే ఉంటుంది. అసైన్డ్ దేవాదాయ లంకా భూములపై స్థానిక సంయుక్త కలెక్టర్ల ద్వారా విచారణ అయితే ఉంటుంది. వివాదాలకు తాళు లేకుండా ఖచ్చితమైన యాజమాన్య హక్కులు అయితే నిర్ధారిస్తారు. సర్వే సమయంలో సరిహద్దు విషయాల్లో వివాదాలు లేకుండా సాంకేతిక డ్రోన్లు వినియోగిస్తారు. రిజిస్ట్రేషన్, రెవెన్యూ రికార్డుల పరంగా రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా సరిదిద్దుతారు. భూమి లేని పేదలకు 5 ఏళ్ల పాటు నెలకు 5,000 పెన్షన్ ఇస్తారు. రైతులకు ఒకే దఫాలో 1,50,000 పంట రుణం అయితే మాఫీ చేస్తారు. ఆ ప్రాంతంలో రైతు కుటుంబాలకు ఉచిత వైద్యం, విద్య ఉంటుంది. వృద్ధులు అవసరమైన వారి కోసం ప్రత్యేక ఆశ్రమాలు ఉంటాయి. అయితే ఇటువంటి ల్యాండ్ స్కీమ్ అనేది మనకు ఒక రాజధానికి మాత్రమే పరిమితం కాదనమాట. రాష్ట్రంలో ఎటువంటి ఫ్యాక్టరీలకు సంబంధించి ఏం తీసుకున్నా కూడా రైతులకు ఈ స్కీమ్ అయితే వర్తింపజేస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా భూములకు సంబంధించి కొత్త స్కీమ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అయితే ఆంధ్రప్రదేశ్లో రావడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.